మీరు 9.5 ఎకరాలకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు కదా, లోపల పండ్ల మొక్కలు ఉన్నాయని ఫెన్సింగ్ వేసుకున్నారు కదా. ఇది ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తుంది సోలార్ ఫెన్స్? సోలార్ ఫెన్సింగ్ అనేది ఇప్పుడు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు మనం కోతులను చంపడానికి లేదు, అడవి పందులను చంపడానికి లేదు, మనం అంటే వన్యప్రాణులకు నష్టం జరగకుండా పశుపక్షాదులను ఏవిటికి నష్టం జరగకుండా ఉండాలంటే సోలార్ ఫెన్సింగ్ అనేది బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఒక సపోజ్ ఒక పిట్ వచ్చి ఈ రెండింటి మధ్యలో తాకినా బయటపడి కొంచెంసేపు అన్కాన్షియస్ అయ్యి లేచిపోతుంది, కానీ చిన్న పిల్లవాడికి కూడా ప్రాణహాని జరగదు. ప్రాణహాని లేదు దీంతో ఏ జంతువులకు చిన్న పిల్లగాడు ఒక 6 నెలల పిల్లగాడు వచ్చి తాకినా ప్రాణహాని జరగదు ఎలాంటి కాబట్టి కానీ మొత్తంగా అది మనమైనా కూడా ఒకసారి ఇట్లా 2 పట్టుకుంటే భయపడతాం, మళ్ళీ పట్టుకోవడానికి ఇష్టపడం. ఇట్లా షాక్ కొట్టినట్టు మనం కొట్టినట్టు అయితే చాలా మంది సైంటిస్టులు కూడా దీన్ని సైంటిఫికల్లీ అప్రూవ్ చేసారు, ప్రూవెన్ కూడా. ఇంకా పందులకు అడవి పందుల నుండి అంటే మేము కోతుల వరకే ఆలోచించాము. అంటే కింద ఫెన్సింగ్ చేసుకున్నాము కాబట్టి అడవి పందులకు కూడా కావాలంటే కింది నుండి ఫెన్సింగ్ ఇదే పద్ధతిని ఫాలో అయితే గొర్రెలు కానీ అడవి పందులు కానీ ఏమైనా పంటను ఆశించేటి ఏవి కూడా ఇంకా వేరేటి అట్లాంటివి రాకుండా ఉంటుంది. మీరు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు? నేను ఇది 3rd ఇయర్ మేడం, 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుండి నా వరకు తృప్తిగా అనిపిస్తుంది మేడం. ఈ కోతులు వచ్చినాయి 1-2 సార్లు, ఒకసారి చెట్టు నుండి దుంకి వచ్చినాయి, తర్వాత పోయే ప్రయత్నంలో దానికి ఆ షాక్ తగిలింది. ఇక అది ఎంత భయపడిపోయిందంటే అసలు ఎక్కడో మాకేదో ప్రాణహాని ఉన్నది అన్నట్టు పిచ్చి పిచ్చి అరిసి అవతల యువతలు రాలేకపోయినా ఇది అటు బయటికి లేదు, గేటు తీసి పంపించాల్సి వచ్చింది. మళ్ళీ గేట్ తీసి బయటకు పంపించాలి, భయపడితే పొలం దిక్కు రావు. ఒకసారి దాంట్లో ఒక మందలో ఒకటి దీని ఎఫెక్ట్ అంటే దీనికి వచ్చి తాకే ప్రయత్నంలో దానికి షాక్ కొడుతుంది. అది మిగతా వాటికి అన్నింటినీ వార్నింగ్ చేస్తుంది, ఇక్కడ రావద్దు పోవద్దు అనేది చెప్తారు. తప్పకుండా మీ ప్రాంతంలో కోతులు చాలా ఉన్నాయి. అవునవును, ఈ ఫెన్సింగ్ లేకుండా ఒక్క పిందె కూడా ఉందా? ఏది ఉండదు మేడం, అసలు ఛాన్సే లేదు. మా పక్కన వాళ్ళు కూడా అదే చెప్తారు, నేను కూడా అడ్వైజ్ చేస్తుంటా. ఎవరైనా చిన్నగా పెట్టుకోవచ్చు, అది ఇప్పుడు వాళ్ళు తక్కువలో చేసే వాళ్ళు కూడా ఉంటారు. మన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటే అంటే అందాదా 1 ఎకరానికి ఎంత ఖర్చు వస్తుండొచ్చు? తక్కువ ఈ సోలార్ పెట్టుకో. సోలార్ ఫెన్సింగ్ అంటే వాళ్ళు నేనైతే వాళ్ళు సోలార్ టెక్నీషియన్ కంపెనీ ద్వారా అప్రోచ్ అయినా, కానీ సొంతంగా చేసుకోవాలన్నా చేసుకోవద్దు. నాకు అరౌండ్ 3 lakhs వరకు వచ్చింది మేడం. మొత్తంగా 9.5-3 లక్షల వరకు వచ్చింది. 9.5 ఎకరాలకు 3 లక్షల దాకా వచ్చింది మేడం.